అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ తెలంగాణ బోనాలు శుభాకాంక్షలు. ఈరోజైతే తెలంగాణ బోనాలు సోమవారం రావడం వల్ల పిల్లలకైతే సోమవారం హాలిడే ఇచ్చిరనమాట. సో, సోమవారం హాలిడే వచ్చిందంటే ఖచ్చితంగా మనం పానగల్‌లో ఉన్న శ్రీ ఛాయా సోమేశ్వరాలయం టెంపుల్‌కైతే ఖచ్చితంగా వస్తామనమాట. ఇక్కడొచ్చేసి అయితే ఇక మా వారు కొబ్బరికాయలు తీసుకుంటున్నారు. చూడండి ఎంతమందొచ్చారో. ఫుల్లు రష్ ఉందసలు. ఈరోజు సోమవారమే అంత. సోమవారం చాలా మందొస్తారు. ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొనైతే లోపలికైతే వెళ్తున్నామనమాట. సో, వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన చిన్న స్టోరీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటా. ఇక టెంపుల్‌కి ఎంట్రీ ఇచ్చినామనుకో అసలు ఏదో తెలియని పాజిటివ్ వైబ్ అనేది వస్తదనమాట. ఏదో తెలియని ప్రశాంతత. నాకు నా పిల్లలకైతే తెలియని ఫీలింగ్ అసలు. మా పిల్లలకేమో కోనేరులో చేపలుంటాయని, నాకేదో ఏదో తెలియని ప్రశాంతత అనమాట. ఇక్కడొచ్చేసి అయితే ఎంట్రింగ్ గేట్ అనమాట. ఎంట్రింగ్ ఒకటుంటది, ఎగ్జిట్ ఒకటుంటది. ఫస్ట్ అయితే మనం ఆ శివయ్యనైతే దర్శనం చేసుకుందాం. నాకు తెలిసిన చిన్న స్టోరీ అయితే టెంపుల్ గురించి అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. గర్భగుడిలో ఉన్న శివలింగం వెనకాల అయితే ఒక నీడ అయితే పడుతుందనమాట. సో, పొద్దున సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించిన వరకు ఆ నీడ అనేది అలాగే ఉంటది. సూర్యుడే ఒకవైపు ఉదయించి ఒకవైపు అస్తమిస్తాడు. కానీ ఆ నీడ మాత్రం పొద్దున్నుంచి సాయంత్రం వరకు అసలు ఆ నీడ అసలు జరగకుండా అలాగే ఉంటదనమాట. గర్భగుడికి ఎదురుంగా 4 స్తంభాలుంటాయి. ఆ నీడ ఎక్కడిది అనేది మాత్రం మనకు అస్సలు తెలియదు. మనం ఆ గర్భగుడికి ఎదురుంగా నిలబడ్డా గాని, మన నీడ మాత్రం అస్సలు ఆ గర్భగుడిలో మాత్రం పడదు. కానీ ఏదో ఒక స్తంభం నీడ మాత్రం అందులో అయితే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉంటనే ఉంటది. అలాగే మన చేతుల మీదంగా ఆ శివయ్యకి లీలాభిషేకము, పంచామృతాలతో అభిషేకము ప్రతి ఒక్కటి అవన్నీ మన చేతుల మీదుగానే జరిగిస్తారనమాట ఇందులో. అండ్ ఈ టెంపుల్‌కి సంబంధించిన ఒక మ్యూజియం గూడా పక్కన ఉంది. మీకొకవేళ మ్యూజియం గూడా చూయించాలనుకుంటే మాత్రం డెఫినెట్‌గా నాకైతే కామెంట్ అయితే ఆ వీడియో గూడా పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే నంది విగ్రహాలు దృశ్యమే కనిపిస్తున్నాయి కదా! ఇవైతే అప్పట్లో గుడి మీద యుద్ధం అయితే జరిగిందని అయితే తెలుసనమాట నాకు. అప్పట్లో దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్క ఆడంబరాలు అనేవి నందీశ్వరుడు దాంట్లో దాచిపెట్టారు. అందుకే అప్పట్లో యుద్ధం జరిగింది అవి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి అయితే నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ దీనికి నేను ఇందాకనే చెప్పాను ఎంట్రింగ్ ఒకటి ఉంటది, ఎగ్జిట్ ఒకటి ఉంటదని. ఇదైతే ఎగ్జిట్ అనమాట. సో, ఇదే అనమాట నాకు తెలిసిన ఈ చిన్న స్టోరీ. అండ్ నా వీడియోలో ఏదన్నా అంటే నేను చెప్పిన స్టోరీలో ఏదన్నా మార్పు చేర్పులు ఏదైనా తప్పు మార్పులు ఉంటే మాత్రం డెఫినెట్‌గా నాకైతే కామెంట్ చేయండి. ఆ శివలింగం దగ్గరికి వెళ్తే ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదో ఇక్కడికొచ్చి ఈ కోనేరు దగ్గర కూర్చుంటే కూడా అంతే పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. ఇందులో దేవుడికి సంబంధించిన ఒక పామైతే ఉంది అని చెప్పేసి అయితే విన్నాననమాట. సో, ఇందులో అయితే చేపలు కూడా ఉంటాయి. మేము వెళ్ళినప్పుడల్లా వీటి కోసం మేతైతే తీసుకొని వెళ్తుంటామనమాట. బొంగులు తీసుకొని అయితే ఖచ్చితంగా వెళ్తున్నాము. ఇక ఇప్పుడైతే వీడియోతో అయితే కంప్లీట్ అయిపోయింది. సో, మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కటి హ్యాపీగా ఉండాలని ఆ శివయ్య దయ వల్ల అందరూ చల్లగా ఉండాలి. అండ్ అలాగే మన ఛానల్ కూడా మంచి గ్రోత్ రావాలి, మంచి సక్సెస్ కావాలి అని చెప్పేసి అయితే ఆ శివయ్యనైతే కోరుకున్నాననమాట. సో, మీరు ఖచ్చితంగా నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.